ఇన్ఛార్జిగా విచ్చేసిన సోదరులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోక బాపురెడ్డి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, సోదరులు సెస్ ఉపాధ్యక్షులు తిరుపతి గారు, గౌరవనీయులు మన వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ సోదరి శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు గారు, మా సోదరుడు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు అట్లాగే గజానందరావు గారు, ఇంకా నేను చాలామంది పేర్లు చెప్పలేదు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే సెస్ డైరెక్టర్లు, అట్లాగే మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు, పేరు పేరున నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోండి, బయటికి తిట్టవద్దని కోరుతూ అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడే జీవన్ రెడ్డి సాబ్కు నేను చెప్తున్నా, అన్న మీరు నాకేం మిగిలియలేదు, అన్నీ మీరే చెప్పినారు అని చెప్పిన. చెప్పాలనుకున్న ముచ్చట్లు అన్నీ మీరే చెప్పినట్టు ఒక పని చేయండి, మీరు పార్టీ పరంగా చెప్పండి అన్నారు. అందుకే పార్టీ పరంగా మనం ఏం చేయబోతున్నామో రాబోయే 6 నెలలు అది వివరించే ప్రయత్నం కొంత మీకు నేను చేస్తాను. మీ అందరికీ తెలుసు, సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒడ్డుకెక్కినాక ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడవచ్చు. కానీ 25 ఏళ్ళ కిందట ఏప్రిల్ 27, 2001 ఒక 47-48 ఏళ్ళున్న ఒక బక్కపల్సన్ మనిషి, కులబలం లేదు, ధనబలం లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఆనాడు రాజకీయం చూస్తే 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు భారతదేశ రాజకీయ వ్యవస్థని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని శాసిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం, మరొక వైపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. ఇది ఆ రోజు పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు. అసలు తెలంగాణ అంటేనే వాడుకుంటారు, వదిలేస్తారు రాజకీయ నాయకులు, ఒడ్డుకెక్కినాక మర్చిపోతారు, వాళ్ళ పదవుల కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప తెలంగాణ నిజంగా కావాలన్న ఆలోచన రాజకీయ నాయకులకు లేదు అనే ఒక నమ్మకం లేని పరిస్థితి. అట్లాగే అంతకుముందు దెబ్బలు తినున్న పరిస్థితి. 1968 నుంచి 71 వరకు జరిగిన పోరాటం, 370 మంది మరి ఆనాడు ప్రభుత్వ తూటాలకు బలైపోయిన పరిస్థితి. అప్పుడు కూడా తెలంగాణ రాలేదు కదా, 370 మంది చచ్చిపోతే. 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే కూడా తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద అప్పుడు కూడా తెలంగాణ రాలే కదా, మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక పరిస్థితి. అదొక సినిమా పాట ఉంటుంది. కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. పరిస్థితి ఏంటంటే ఒక సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపం. ఇది ఆ రోజు పరిస్థితి. అంటే ఒక చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు ఒక చిన్న ప్రయత్నం, కానీ నమ్మకం లేదు ఎవరికి. ఎట్లయితుంది, అవుతుందా? 25 ఏళ్ళ కిందటి ముచ్చట నేను చెప్పేది. పేరు చెప్పను కానీ ఒక పెద్ద మనిషి, కరీంనగర్ జిల్లానే, ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ భాగ్యరెడ్డి గారని కరీంనగర్లో ఉంటుండే. భాగ్యరెడ్డి గారికి చెప్పిండ్రు, నువ్వు ఫలానా పెద్ద మనిషిని తీసుకురా, మన పార్టీలో చేరితే బాగుంటుంది, ఆయన వల్ల లాభం అవుతుంది అని చెప్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి భాగ్యరెడ్డి గారు పోయి మిమ్మల్ని సార్ రమ్మన్నారు, మీరు వస్తే బాగుంటుంది అని పిలిస్తే ఆ పెద్ద మనిషి అన్న మాట ఏంటంటే, కేసీఆర్ గారు మరి పార్టీ నడిపేంత శక్తి ఉందా ఆయనకు, మరి అంత ధైర్యం ఉన్నదా, మరి ఇవాళ రేపు రాజకీయాల్లో 4 పైసలు ఉంటేనే పని అవుతుంది, పైసలు ఉన్నాయా అని అడిగిండు ఆయన పెద్ద మనిషి. నువ్వు ఒక పని చేయి, నువ్వు వచ్చి కలువు కేసీఆర్ గారిని, కలిసినాక నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పాను. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఒక విశ్వాసం లేమి, నమ్మకం లేదు. అవుతుందా, ఎట్లయితుంది, అయితే మంచిదే కానీ ఏమవుతుంది, ఎట్లయితుంది, ఇన్ని అనుమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. మరి అక్కడి నుంచి ఇవాళ ఎక్కడి దాకా వచ్చినామో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని ప్రతికూల శక్తులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటినీ తట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న 2 రాష్ట్రాల్లో 2 ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ళు నిలబడ్డ పార్టీలు 2. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982లో, ఆ రెండవ పార్టీ
మన నాయకుడు మన కోసం ఎగిరేసిన ఈ గులాబీ జెండా 25 ఏళ్ల కిందట ఇవాళ మస్తు